సైతానుగాడు ఒక వ్యూహం ప్రకారం పనిచేస్తున్నాడు. కానీ దేవుని పిల్లలు వ్యూహాన్ని కోల్పోయి తేడా పడుతున్న పరిస్థితులు ఈనాడు కనపడుతున్నాయి. అంటే వీళ్ళ దేవుడి కంటే సైతాను మంచి వ్యూహకర్త అనమాట. ఇప్పుడు వీళ్ళ దేవుడు ఒక సైన్యం పెట్టుకున్నాడు, ఒక ఆర్మీ పెట్టుకున్నాడు, సైతాను ఒక ఆర్మీ పెట్టుకున్నాడు. సైతాన్ ఆర్మీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాడు, చక్కగా పనిచేస్తుందంట. వీళ్ళ దేవుడికి మాత్రం చేతులు ఎత్తేసాడు. నీకు హైందవ సాహిత్యం తెలియదు, హైందవుల సైకాలజీ తెలియదు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, వాళ్ళ ఐడియాలజీ ఏంటో, వాళ్ళ ప్రశ్నలు ఏంటో నీకు తెలియదు. కానీ నేను అందులోంచి వచ్చాను. అంటే భారతదేశంలో ఈడొక్కడే హిందువుల్లో నుంచి అటు మత మార్పిడయ్యాడా? మిగిలిన వాళ్ళందరూ బై బర్త్ క్రిస్టియన్సా? లేకపోతే విదేశాల నుంచి దిగుమతి చేయబడ్డారా వాళ్ళు ఏమన్నా? వాళ్ళందరూ కూడా హిందుత్వంలో చెల్లిన వాళ్ళే కదా. ఈడొక్కడే ఏదో స్పెషల్ పీస్ లాగా చెప్తాడు, ఇది సింగిల్ పీస్ అన్నట్టుగా. యేసు ప్రభు ఒక్కడే దేవుడు, మీ అన్ని సైతాన్లు అంటే ఎవరికైనా బాధ కలిగిద్దిగా?